డాన్సులతోటి ఏ రకంగా సాగిందో, ఏ రకంగా అక్కడ ప్లే కార్డులు రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మరి గంగమ్మ జాతరలో మరి ఏదైతే గొర్రెపోతులను తల నరికినట్లుగా మరి రేపు 29 అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప అంటూ ఒక్కొక్కడి తల నరుకుతామని ప్లే కార్డులకి పెట్టి ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా, అంటే పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి దృక్పథంతో ధోరణితో వెళ్ళాడనేది మనందరం కూడా క్లియర్గా చూస్తాం. సరే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఆ రోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఏదైతే ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మరి ఆ రోజు మరి ఆయన స్వగ్రామం నుంచి మరి తోటి మళ్ళీ ఆ కార్యకర్తలతో కలిపి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఆయన కారు క్రింద, ఎందుకంటే మనందరం కూడా చూసాం చాలా క్లియర్గా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఆ కారు టైర్ల కింద మరి ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ కారు టైర్లతో అతన్ని మరి తోసుకుని ముందుకు పోతున్నప్పుడు సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళే వెహికల్ ఆపండి అని చెప్పి వాళ్ళే వచ్చి అద్దాలను అడ్డపడి ఆ డ్రైవర్కి అడ్డపడి మరి ఆ రోజు కారుని ఆపి ఆ కారు కింద పడినటువంటి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మరి వాళ్ళే బయటికి తీసి మరి ఏదైతే ఆ పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి వ్యవహరించవలసినటువంటి ధోరణి ఇదేనా అని చెప్పి ఈవేళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి కూడా యాక్సిడెంట్కి గురై రోడ్డు మీద మనకు కనిపిస్తే వెంటనే అతనికి కొద్దిగా మంచినీళ్ళు పట్టించి సపరీలు చేసి వెంటనే అక్కడ 108 కానీ 108 అందుబాటులో లేకపోతే ఏదో ఒక అటు ఇటు వెళ్ళే వెహికల్ని అయినా సరే రిక్వెస్ట్ చేసి ఆసుపత్రులకి పంపిస్తాం. ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి మనకి దారిలో కనిపిస్తే, అందులోనూ కూడా ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే మరింత బాధ్యత తీసుకుని చాలా సంఘటనలు మీరు కూడా మీడియాలో చూశారు. ఎంతోమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి తన కాన్వాయ్తో కానీ తన ఏదైతే పర్యటనలో కానీ వెళ్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు దగ్గరుండి ఆ వ్యక్తికి సపరీలు చేసి 108 రాకపోతే తన కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ని కూడా ఆ యొక్క దెబ్బలు తగిలినటువంటి వ్యక్తికి ఇచ్చి అతన్ని హాస్పిటల్లో చేర్చి తన పిఏను కూడా అవసరమైతే ఆ యొక్క దెబ్బలు తిన్నటువంటి వ్యక్తితో పాటు హాస్పిటల్కి పంపించి ఇతను హాస్పిటల్ చేరుకునేటప్పటికి మళ్ళీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడి అక్కడ ఏదైతే ఇతనికి కావాల్సిన అరేంజ్మెంట్ చేసి, అంటే ఒక ప్రజాప్రతినిధిగా అంత బాధ్యత వహిస్తాం మనందరం కూడా, మీ అందరికీ తెలుసు. కానీ అటువంటిది జగన్మోహన్ రెడ్డి మరి కనీసం, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద టైర్ కింద పడినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, తోటి కార్యకర్తలు ఆ డ్రైవర్ని వారించడం క్లియర్గా మనం చూసాం. అంటే డ్రైవర్ ఖచ్చితంగా వాటిని అబ్జర్వ్ చేస్తాడు 100%. అదేవిధంగా ఆ కారులో ఉన్నటువంటి 3-4 ఎవరైతే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి దృష్టిలో కూడా 100% వాళ్ళు గమనించినటువంటి పరిస్థితి. వీళ్ళ ద్వారా ఏదైతే కారు ఆగిన తర్వాత ఆ టైర్ కింద ఉన్నటువంటి ఆ యొక్క దెబ్బలు తగిలిన వ్యక్తిని బయటకు తీసి పొదల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100కి 100% గమనిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గమనించి, జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్న వాళ్ళు 5-6 గమనించి, జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ కూడా గమనించి కనీసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి విచక్షణ జ్ఞానం లోపించి, ఎందుకంటే అప్పటికి ఇంకా అతను కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్నాడు. ఎప్పుడు కూడా గోల్డెన్ అవర్స్ అవన్నీ కూడా, అటువంటి గోల్డెన్ అవర్స్ అంతా కూడా సద్వినియోగం చేయకుండా కనీసం 108కి కానీ లేదా కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచన చేయకుండా నిర్దాక్షిణ్యంగా కర్కసత్వంగా ఆ మనిషిని తీసి పొదల్లో పడేసి మరి కాన్వాయ్ ముందుకు పోయింది అని నేనంటే మరి నిజంగా ఒక మానవత్వం అనేది మచ్చుకైనా కూడా కనపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఆ సంఘటన బట్టి
మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి